పర్యావరణానికి మొట్టమొదట ఇబ్బంది పెట్టేది ప్లాస్టిక్. మనకి ఇది తెలీదు. 30-40 ఏళ్ల క్రితం పంచదార తేవాలంటే పేపర్లో కట్టించేవాళ్ళు. అంతకు ముందు పంచదార దేంతో కట్టించేవాళ్ళండి ఎవరికైనా తెలుసా? విస్తరాకుల్లో కట్టేవాళ్ళ. మనకి ఆకులు దొరికేవి, అవేమి ఖరీదు కాదు. శుభ్రంగా ఆకులు కోసుకురావడం, 3-4 ఆకుల్ని మడిచేస్తే చక్కగా పంచదారలు కట్టించేవాళ్ళు. అన్ని అప్పుడు ఆ ఆకులు మళ్ళీ పర్యావరణానికి మంచిదే. మనం తెచ్చిన పేపరే పర్యావరణానికి కొంచెం కష్టం. దాని తర్వాత పరమ సులువుగా ఉందని భావించి అద్భుతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. ప్లాస్టిక్ కవర్లండి మా చిన్నప్పుడు షాప్ లో ఎక్కడైనా ఇస్తే ఏదో బంగారు వస్తువులుగా దాచుకునే వాళ్ళం, చాలా జాగ్రత్తగా. నిజం, రేర్ గా ఉండేవి. బట్టల షాపులో ఓ కవర్ ఏంటి బాగా 1000 రూపాయలు కొంటే, ఆ రోజుల్లో 1000 అంటే ఇప్పుడు 50,000తో సమానం. 1000 రూపాయల బిల్ అయితే పెళ్లిళ్ళప్పుడు 2-3 ప్లాస్టిక్ కవర్లు ఇస్తే ఆ కవర్ ఎవరింటికైనా ఇస్తే మళ్ళీ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు మా ఊళ్ళలో. నిజం, అలా జరిగేది. అయితే అంత బంగారంగా చూసిన ప్లాస్టిక్ మన జీవితాలను రోడ్డు మీద పెడుతోందని మనకి ఇప్పుడు తెలిసింది. మనకి స్థానం లేదు, ఎందుకంటే మొత్తం భూమంతా ప్లాస్టిక్ ఉంది, మనం వాడి పారేసినవే అవి. కొంచెం వాడకం తగ్గించే ఆలోచన తల్లులే గనక చేయటం, ఇళ్లలో మొదలు పెడితే ఏ వస్తువైనా మనం ప్లాస్టిక్ కవర్ లో, పేపర్ కవర్ లో తేవటం, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయటం, రీయూజ్ చేయగలిగే ప్లాస్టిక్ నే కొనుక్కోవటం, ఇది కొంచెము కొద్దిగా ఆలోచన ఉంటే గానీ ఈ పని అవ్వదండి. మన అబ్బాయికి అన్నం పెట్టడం ఏంటండి, కళ్ళు మూసుకునైనా కుడిచేత టకటక పెట్టేస్తాం. కానీ ఏదైనా కొనేటప్పుడు, చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలంటే ముందు బ్రెయిన్ పెట్టాలి కదా, అటెంటివ్ గా చేయాలి, శ్రద్ధగా చేయాలి.